ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఒక ఫుట్‌పాత్ నుంచి కిందకి జారిపోయి ఓపిక లేనటువంటి పరిస్థితిలో ఓ చెట్టు మధ్యలోకి ఆయన ఇరికిపోయారు. అయితే ఒక 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఆయన ఓపిక లేక కొంచెం లేవలేని పరిస్థితిలో ఉంటే, ఎవరు కూడా పట్టించుకోలేని పక్షంలో మన ఆంతోని నగర్‌కి చెందినటువంటి చరణ్ అనే అబ్బాయి వాళ్ళు ఫ్రెండు కలిసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే ముగ్గురమే ఆ వర్షంలోనే ఆయనకి సర్వీస్ ఇచ్చాం. అయితే ఈ 5 రోజుల నుంచి ఇతను తడుస్తున్నది ఏ నటక మనిషి నడలేని ఏరియా నుంచి కాదు. ఒక అటవీ ప్రాంతం గూడా కాదు. ఇది మన జిల్లా పరిషత్ నుంచి పందిమెట్టకి వెళ్ళే రూటు. పోర్టు క్వార్టర్స్ ఆపోజిట్‌లోని ఫుట్‌పాత్ మీదే. అయితే ఆహ్, నా బాధేంటంటే ఇక్కడ ఎవరు కూడా పెద్దగా అంటే నేను కొంచెం నలుగురు దృష్టికి వెళ్తాదనేసి వీడియోలు ఇవన్నీ నా సర్వీస్‌లో కొంచెం పంపిస్తున్నానే తప్ప, ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరిని గుర్తుపెట్టుకున్నంత పనైతే పనిలోని ఖాళీగా అయితే లేరండి. ఈరోజు నన్నెవరో గుర్తుపెట్టేసుకొని నాకేదో అవార్డులు, సన్మానాలు ఇచ్చేస్తారని నేనైతే ఇది చేయట్లేదు. అయితే ఇతను కనీసం అసలు నేను ట్రస్ట్ పెట్టడానికి కూడా కారణం ఈ సిట్యుయేషనే. ఇతను 5 రోజుల నుంచి తడిసిపోయి ఉన్న ఆయన్ను అదే నాకు ఒక 2, 3 రోజులు క్రితమే తెలియపరిస్తే ఎవరైనా చూసి, లేదంటే ఏదో రకంగా చేస్తే ఇతను బ్రతుకునేమో. అయితే మనిషి ప్రాణం అనేది ఒక చీమ ప్రాణం కన్నా చాలా ఆహ్, ద దీనిగా తె అయిపోవడంతోటి నా ఆవేదన ఇంకేం కాదు. అయితే ఇదే ఇతను మేము చూసి ఆయనకి మొత్తం అన్నీ ఆహ్, మేము తయారు చేయించి అక్కడ ఓపిక లేనటువంటి ఆయన్ను తయారు చేయించి 108కి ఫోన్ చేస్తే 108 శివ అనే ఆయన చాలా మాకు మంచి హెల్పింగ్ అయ్యారు. అయితే ఇదే పని ఒక కారులోని వెళ్ళే వాళ్ళెవరు వాళ్ళే చెయ్యాలి అనేదేం లేదండి. కాలినడకతో వెళ్ళే వాళ్ళైనా ఇంత సర్వీస్ అయితే చెయ్యడానికి ఆళ్ళకి ఓపిక లేకపోయినా 108కి ఫోన్ చేసినా ఇతను బ్రతుకునేమో. అంతకు మించి నా ఆవేదన ఇంకేం కాదు. కాకపోతే మేము ఇంత సర్వీస్ చేసి కూడా ఇతను చనిపోవడం జరిగింది. మరెక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో అయి ఇటువంటి వాళ్ళని కొంచెం మాక్సిమం ఇక్కడంతా మేమే ఉండాలి, చెయ్యాలి అనేదేం లేదు. ఎవరికైనా ఇటువంటి వాళ్ళ దుస్థితి మనం 108కి ఫోన్ చేసినా వాళ్ళు వస్తారో రారో తర్వాత సంగతి. కొంచెం ప్రయత్నం అయితే చెయ్యాలన్నదే నా ఆవేదన ఇంకేం కాదు. పేరు, ఊర్ల గురించయితే పెద్ద పెద్ద మహానుభావులనే మర్చిపోయే ప్రస్తుత రోజులు. ఆటిల గురించయితే నేను చేయట్లేదు. నేను చేసే చిన్న వృత్తిలో ఏదో నాకు సహాయం చేయాలన్న ఆలోచన. నాకింకా ఎటువంటి